అమ్మ నమస్తే, మీ పేరేంటి చెప్పండి? నా పేరు వాటిపల్లి బుచ్చవ్వ. ఏ ఊరమ్మా మీది? నాది మల్యాల గ్రామం. సరే, మల్యాల గ్రామం మీది. ఇక్కడ వెమ్లాడలో వచ్చి నివాసం ఉంటున్నారు ఇప్పుడైతే ప్రస్తుతంకు. మరి ఒక మంచి పాట పాడండి. మీరు ఇంతకుముందు వీడియోలు వాడిండ్రు కదా, ఇప్పుడు కూడా ఒక మంచి పాట పాడాలి. సరే పాడండి. రాజన్న గురించి పాడుతా అన్నావు కదా, ఒక పాట పాడండి మీరు. ఏమి చూసి నెరిచింది అలా రాజు పెరైన పెచ్చరు చూసి నెరిచింది రాజు. ఏమి చూసి నెరిచింది రాజు పెరైన అలా పెచ్చరు చూసి నెరిచింది రాజు. అందమైన ఎండాల రాజు అంగట్లు చూసి నెరిచింది రాజు. అందమైన ఎండాల అంగట్లు చూసి నెరిచింది రాజు. తీరైన తీర్థం చూసి నెరిసిండే రాజు. తీరైన తీర్థం చూసి నెరిసిండే రాజు. ఓకే, మంచిదమ్మా, చాలా బాగుందమ్మా. ఆ కోనేరుతోనే కదా మనకు దేవుడు వచ్చింది. దేవుడు మన కోనేరు నుండే తీసుకున్నారు కదా, అందులో నుండే రాజు తీసుకొచ్చిండు. రాజరాజ నరేంద్రుడు తీసుకొస్తే ఆ రాజు పేరు మీద రాజరాజేశ్వర స్వామి అని పేరు వచ్చింది. అతడే ప్రతిష్ఠించిండు ఆ శివలింగాన్ని. అతనికి కుష్టి వ్యాధి ఉంటే అందులో కుక్క పోయి బొర్లి, కుక్క కూడా వచ్చిందట ఆయనంట. యాత్రలు చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చి ఒకసారి కుక్క ఏం చేసిందంటే అందులో ఆ బురదగుంటల బావిలాగా ఉండేనట, అందులో బురదగుంటల బొర్లి వచ్చి ఈయన మీద దులిపితే ఈయనకు కూడా తగ్గిపోయిందట. అప్పుడు మనకు ఈ రాజరాజేశ్వర స్వామిదంతా మహిమలు జరిగినాయి. ఆయన ప్రతిష్ఠించిండు, దేవుడు ఇక్కడ వెలిసిండు, స్వయంగా వచ్చి వెలిసిండు దేవుడు. రాజరాజేశ్వరుడు అంటే కోరిన కోరికలు తీరుస్తాడు, ఇలా కోరుకోగానే అట్లా తీరుస్తాడు. నాకు కూడా ఎన్నో అద్భుతమైన మహిమలు జరిగినాయి, దేవుడు సత్యం చూపించింది నాకు కూడా. సరే అమ్మా, మీరు ఇంకొక పాట కొమరెల్లి మల్లన్న పాట పాడుతా అన్నావు కదా, మేము కూడా కొమరెల్లి వెళ్ళి దర్శించుకున్నాము. మీరు ఆ పాట పాడండి, మేము వింటాం. కొద్దిగా పెద్ద వస్తాం. గుంపు సింతాలు చూసి గుంటాలు చూసి నెరిసిండే కొల్లి మాట్లాడుతున్నా. సుదిమాను పుండు సుక్కల పర్వతం చూసి నెరిసిండే కొల్లి మాట్లాడినా. సుదిమాను పుండు సుక్కల పర్వతం చూసి నెరిసిండే కొరెల్లి మాట్లాడినా. కమ్ములేని కారే కొరెల్లి మల్లయ్యేది కమ్ములేని గారె కొరెల్లి మల్లయ్యేది. కుయ్యలేని బండి కొరెల్లి మల్లయ్యేది. బండ నెక్కల ఉట్టిన బాల కొరెల్లి మల్లయ్య. నీ పాల పాలన తీసిన తిండి పంట వంచను. నాకేమిటి ఊరాలు నా కూరలకు పోసరకలేదు. నాయాన్ని బతుకుతున్నా ఏ దిక్కు దిక్కులేని వారికి నువ్వే దిక్కు. సరే అమ్మా, మంచిదమ్మా, సంతోషం, మంచిగా. సరే అమ్మా, మంచిగానే వాడినవి, ఏమి లేదు. అంత మేము కూడా ఒకసారి దర్శించుకున్నామమ్మా. గుట్టకు బండకే కదా వెలిసింది దేవుడు, గుట్టకు బాగా మస్తుంది. చూసిన రేగు చెట్టు ఉంది అక్కడ, పట్నాలు వేస్తున్నారు, పువ్వుల దండలు వాళ్ళు అమ్ముతున్నారు బోలెడు. చిన్నగా తడకలతోని కూడా వాళ్ళు ఇట్లా టెంట్ లాగా వేసారు, తడకలతోని ఉండడానికి కుటుంబం అందులో. మళ్ళా వాటర్ కూడా నీళ్ళు ట్యాంకులో నింపితే స్నానాలు చేస్తారు కదా. అక్కడ వాగు లాంటిది ఏది లేదు కదా, చెరువు వాగు ఉందా? లేదు. అయితే అక్కడ మనకు ఇట్లా ట్యాంకు మొత్తం నీళ్ళు నింపితే నల్లాలతోని స్నానాలు చేస్తారు కదమ్మా. ఓకే, అక్కడ చాలా వసతులు మంచిగా ఉన్నాయి, బాగుంది. కొమరెల్లి మల్లన్నకు వెళ్ళినా కదా మేము, అట్లా పోయి ఇట్లా దర్శనాలు చేసుకొని రిటర్న్. ఇటు చూడు, ఇటు సైడ్ చూడు, మంచి ఇటు చూడు, నమస్కారం తీసే మామూలుగా ఉండండి. ఓకే అమ్మ, మీకు థ్యాంక్స్ అమ్మ. బాయ్ బాయ్ బాయ్. సాయిరామ్ టీచర్ను చాలా బాగా పాడారు, చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకటేమో రాజరాజేశ్వర స్వామి భక్తి గీతము వింటుంటే ఎంతో ఆనందం అనిపించింది, ఎంతో భక్తి. మీరు పాడుతుంటే ఎంతో మనసంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. తర్వాత కొమరెల్లి మల్లన్న చదవంగానే మేము అక్కడ దర్శించుకున్నవన్నీ గుర్తుకొచ్చినాయి. అది ఇప్పుడు మీతో మాట్లాడినా అన్నట్టు. మనం ఏదైనా ఒక మంచి విషయం మాట్లాడుకుంటే అది ఎప్పటికీ మనకు మనసులోనే ఉంటుంది. సరే అమ్మ, ఉంటాను. బాయ్ బాయ్.